ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ గురించి చెప్తున్నాను. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా బాగా వర్క్ అవుద్దనమాట. ఈ స్ట్రాటజీ ఒకసారి ట్రై చేయండి. ఇది క్యాష్‌తో ట్రై చేయకండి ఫ్రెండ్స్. జస్ట్ పేపర్ ట్రేడ్ అనమాట. ఇది రిజల్ట్ స్ట్రాటజీ అనమాట. ఎందుకంటే ఈరోజు ఇన్ఫోసిస్ ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్‌లోనే రిజల్ట్ పబ్లిష్ చేస్తదనమాట. క్వార్టర్ 1 ఎర్నింగ్స్. దీని అనంతరం రేపు స్టాక్ అనేది ఆల్మోస్ట్ 5% అప్ సైడ్ కానియండి, రిజల్ట్ బాగుంటే అప్ సైడ్ 5% లేదా డౌన్ సైడ్ 5-10% పడుతుందన్నమాట. ఖచ్చితంగా ఏ రిజల్ట్స్ అయినా చూసుకోండి, నెక్స్ట్ డే అలాగే మూవ్ అవుతుంది అనమాట ఈ స్టాక్ అనేది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఇది రిజల్ట్ స్ట్రాటజీ ఎవరు కూడా చెప్పుండరు. ఇది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి, అవి 100% మనం ఫాలో అవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు, జస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. ఒకసారి ఎలా వర్క్ అవుద్దో మీకు నిన్న జొమాటో రిజల్ట్స్ వచ్చినాయి కదా, దాన్ని కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగని ప్రతి స్టాక్లోనే ఇది చేయకూడదు అనమాట. హై వాలటిలిటీ ఉండాలి. రిజల్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా 5-10% మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తేనే అలాంటి వాటిలోనే ఇది వర్క్ అవుద్ది అనమాట. ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే మాత్రం 100% ఉంటుంది. అయితే మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్లోనమాట. అయితే రిజల్ట్ వచ్చినప్పుడు ఇది చూడండి. మనం ఇప్పుడు మార్కెట్ ఇన్ఫోసిస్ ఉంది కదా, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది? 1570 దగ్గర క్లోజ్ అయిందనమాట. 1570 దగ్గర అంటే ఈ దగ్గర ఎట్ ద మనీ దగ్గర అనమాట. మనం కాల్ చూస్తే ఇది 1560, అలాగే 1580 అనమాట. పొజిషన్స్ ఉంటాయి ఆప్షన్ చైన్లో మనం చూసుకుంటే. అంటే మనం ఇప్పుడు 1580 దగ్గర అనమాట. 1580 దగ్గర కరెంటు పిఈ అండ్ సిఈ తీసుకుంటాం అనమాట. సిఈ అండ్ పిఈ ఎంత ఉంటుందంటే కరెంట్ ప్రైస్లోనే సిఈ అండ్ పిఈ చూసుకుంటే ఓవరాల్గా అటు 38 పాయింట్స్, ఇటు అంటే సిఈ సైడ్ ఏమొచ్చి 38 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్ ప్రీమియం అనేది. సిఈ పిఈ సైడ్ చూసుకుంటే 39 పాయింట్స్ అనమాట. 39 పాయింట్స్ ప్రీమియం ఉన్నదనమాట. అంటే ఇక్కడ రెండు కలిపి ఎంత అవుతుంది ప్రీమియం ఓవరాల్గా చూసుకుంటే 78 పాయింట్స్ అనమాట. అంటే దాదాపుగా 78 పాయింట్స్ అనుకోండి. ఈ 78 పాయింట్స్ ప్రీమియం అనమాట. మనం కొంటాం అనమాట ఎట్ ద మనీ దగ్గర. ఎట్ ద మనీ దగ్గర కొన్నప్పుడు ఓవరాల్గా 5% మూవ్ అంటే ఎంత? 75 పాయింట్స్ అనమాట. 75 పాయింట్స్ మూవ్, 5% మూవ్ కనిస్తే ఖచ్చితంగా మీద కానీ కింద కానీ రెండిట్లో ఏదో ఒక సైడ్ అప్ సైడ్ కానివ్వండి, డౌన్ సైడ్ కానివ్వండి, 75% మూవ్ ఇచ్చింది అనుకోండి. అంటే 5% అంటే ఆల్మోస్ట్ మనం ఒక దగ్గర ప్రీమియం అనేది 38 దగ్గర పర్చేజ్ చేస్తాం కదా, 39 దగ్గర రెండు కలిపితే 78 పాయింట్స్ అనమాట. రేపు అట్లీస్ట్ 75% మూవ్ కానీ ఉందనుకోండి, మనం ఏదో ఒక సైడ్ ప్రీమియం కొన్నాం కదా, ఇప్పుడు 38 దగ్గర కొంటే దీంట్లోనే అట్లీస్ట్ ఒక 65 పాయింట్స్ ప్లస్ అవుతాయి అనమాట. 65 పాయింట్స్ ప్లస్ అయితే అప్పుడు ఎంత వస్తుంది? దాదాపుగా ఎంత అవుతుంది? 38 ప్లస్ 65 చూసుకోండి ఓవరాల్గా చూసుకుంటే. అంటే ఇది 90 ప్లస్ 103 అనమాట. 103 పాయింట్స్ ఓవరాల్గా మనం కొన్నది ఏదో ఒక సైడ్ మాత్రం ఖచ్చితంగా అవుతుందన్నమాట. 103 అయితే పిఈ సైడ్ కానివ్వండి, సిఈ సైడ్ కానివ్వండి, ఏదో ఒకటి 100 ప్లస్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ఎంత కొన్నాం? రెండు కలిపి 78 అనమాట. 78 అంటే 100 అయితే 100లో 78 మైనస్ చేయండి. ఇంకా ఎంత మిగులుతుంది మనకి? 22 పాయింట్స్ మిగులుతుంది అనమాట. 22 పాయింట్స్ ఇంటూ 400 చూడండి అంటే ఎంత అవుతుంది? అంటే దాదాపుగా 8800 అనమాట. ఇది జస్ట్ 5% మూవ్ వస్తే, 5% మూవ్ వస్తే ప్రాఫిట్ అనేది 8800 అనమాట. 8800 ప్రాఫిట్ వస్తుంది 5% మూవ్ వస్తాయి. కానీ ఏదో ఒక సైడ్ జీరో మాత్రం అవ్వదు. అది అటు సైడ్ కానివ్వండి, ఇటు సైడ్ కానివ్వండి, మనం కొంటాం కదా, ఆ ప్రీమియం అనేది జీరో అవ్వదు. కనీసం ఎన్నో కొన్ని పాయింట్లు మిగులుతాయి అనమాట. ఆ పాయింట్లు మిగిలినప్పుడు ఆ పాయింట్లు ఇందులో యాడ్ చేసిన మీకు చెప్తున్నది లీస్ట్ అనమాట. లీస్ట్ 20 పాయింట్స్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్, 5% మూవ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం జొమాటోని తీసుకున్నాం. జొమాటోని తీసుకుంటే మొన్న ఎంతకి వెళ్ళింది? 270 దగ్గర క్లోజ్ అయిందనమాట. 270 దగ్గర క్లోజ్ అయినప్పుడు జొమాటో ఆ రోజు 270 దగ్గర ఎట్ ద మనీ దగ్గర ఎంత ఉన్నాయనుకున్నారు? రెండు ప్రీమియమ్స్. ఒక సైడు 6 రూపీసా, 6 రూపీస్ 50 పైసా, ఇంకో సైడ్ 9 రూపీస్ అనమాట. అంటే బోత్ సైడ్ రెండు కలిపితే దాదాపుగా 15 పాయింట్స్ అనమాట. ఈ రోజు ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూడండి, అదే 270 దగ్గర
వన్ సైడ్ ఆప్షన్, కాల్ సైడ్ ఆప్షన్ ఎంత అయింది అనుకున్నారు? ₹35 అనమాట. అంటే మనం పెట్టిన ₹15 తీసేస్తే 20 పాయింట్స్ ప్రాఫిట్ అనమాట. 20 పాయింట్స్ ప్రాఫిట్ అంటే ఆల్మోస్ట్ 50,000 ప్రాఫిట్ అనమాట. ఇది రిజల్ట్ స్ట్రాటజీ. ఏ స్టాక్లో పడితే ఆ స్టాక్లో చేయడానికి అవ్వదు ఫ్రెండ్స్. ఇది కూడా ఎలాగనుకున్నారు? ఇది మంత్ ఎండ్లోనే చెయ్యాలి. అప్పుడు ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి అనమాట. అప్పుడు కూడా హై వాలటిలిటీ స్టాక్స్నే సెలెక్ట్ చేయాలి. హై వాలటిలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మినిమం 5%, 10% మూవ్ ఉంటుంది అనమాట. ఈ స్టాక్స్ కూడా అన్ని స్టాక్స్లో అలాగే రిజల్ట్స్ ఇచ్చినప్పుడు మూవ్ అవ్వవు అనమాట. ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ అవర్స్లోనే వచ్చే రిజల్ట్స్ బట్టి స్టాక్ మూవ్ అవుతుంటుంది అనమాట. అది నెక్స్ట్ డేకి. ఈ స్ట్రాటజీ మాత్రం చాలా బెస్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. దీన్ని క్లియర్గా నేను తర్వాత మరొక వీడియో చేసి దీంట్లోనే ఇప్పుడు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ట్రేడ్ అనేది ఎంత ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకోవాలి, ఎంత మూవ్ అవుతున్నప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి, ఇలాంటివన్నీ తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కదా, ఆ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బట్టి స్టాక్ అనేది ఖచ్చితంగా 5% మూవ్ ఉంటుంది. దాన్ని బట్టి అంటే ఈ విధంగా స్ట్రాటజీ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అయితే ఇది నేను రియల్గా క్యాష్తో చేయకండి, జస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. దీని గురించి రేపు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఇది ఎలా మూవ్ అయిందో ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తూ నెక్స్ట్ వీడియో మనం చూసుకుందాం. ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చి చూద్దాం, తర్వాత మీకే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది అనమాట. మనం చెప్పుకున్నాం కదా 78 ప్రీమియం అనేది 100 దాటుతుందో లేదో రిజల్ట్స్ వచ్చాక మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్ట్రాటజీ అనేది. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.